అమ్మలో ఇది మా నాను చిన్నాను. హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ హృదయ రవళి, మై హార్ట్ బీట్, నా మనసులో మాట. మరి ములగాడ వారింటి సంక్రాంతి సందడిని చూడటానికి సిద్ధమేనా? సో లాస్ట్ వీడియో చూసిన వాళ్ళకి ఈ వీడియో ఇంకా బాగా అర్థమవుతుంది, ఎందుకంటే దానికి ఇది కంటిన్యూటీలా ఉంటుంది కాబట్టి. సో లాస్ట్ వీడియోలో మేము హైదరాబాద్ నుంచి బయలుదేరి రాజమండ్రి ఉక్కంపేటలో ఉన్న మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము. సో ఇప్పుడు తనని కూడా తీసుకుని ములగాడ వారింటికి బయలుదేరాం అనమాట. మాతో పాటు మీ అందరికి కూడా ములగాడ వారింటి సంక్రాంతి సంబరాలకి స్వాగతం, సుస్వాగతం. రండి 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 దయచేయండి, తమరి రాక మాకెంతో సంతోషం సుమండి. పాతకాలం నాటి మండువా స్టైల్లో ఉన్న ఒక విలేజ్ డ్రీమ్ హోమ్ అన్నమాట ఇది. మా నాన్నగారు కట్టించింది. దానికే ములగాడ వారిల్లు అని పేరు పెట్టుకున్నారు, ఎందుకంటే వాళ్ళ సర్నేమ్ అది. అది లాస్ట్ వీడియోలోనే చెప్పేశాను. ఈ వీడియోలో ఈ డ్రీమ్ హోమ్ లో మేము చేసిన సందడి సంక్రాంతి సంబరాలన్నీ చూపిస్తాను. సో మిస్ కాకుండా వీడియోని చివరి వరకు చూడండి. నిజానికి ఈ సిటీస్ లో ఉండే వాళ్ళకి పండక్కి ఊరెళ్ళటం అంటేనే ఒక పెద్ద సంబరం కదండి. అలాంటిది మన ఊళ్ళో మనం కట్టుకున్న సొంత ఇంట్లో సంక్రాంతి పండుగను జరుపుకోవడానికి వెళ్తున్నాం అంటే ఆ హ్యాపీనెస్, ఎక్సైట్మెంట్ ఏ రేంజ్ లో ఉంటుందో కదా. సంక్రాంతి పండక్కి సరిగ్గా వారం ముందు పండక్కి మన ఊరు వెళ్దామమ్మా, ములగాడ వారి ఇంట్లో చేసుకుందామని మా నాన్నగారు మమ్మల్ని ఇన్వైట్ చేసినప్పుడు భలే సంతోషంగా అనిపించింది నాకు. ఫస్ట్ టైం రాజమండ్రి పక్కన ఉన్న కోటికేశవరం అనే పల్లెటూరులో మా సొంత ఇంట్లో ఇలా సంక్రాంతి పండుగను సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఎక్సైటింగ్ అనిపించింది నాకు. అండ్ ఫైనలీ ఆ రోజైతే వచ్చేసింది. ములగాడ వారి ఇంట్లో భోగి రోజు పొద్దున్నే తెల్లారింది మాకు. మెల్లగా తెల్లారిందో ఎలా, వెలుతురే తెచ్చేసిందో ఇలా, బోసి నవ్వులతో మెరిసే పసిపాపల్లా, చుట్ట పొగ మంచుల్లో చుట్టాల పిలుపుల్లో మాటలే కలిపేస్తూ మనసారా మమతల్ని పండించు అందించు హృదయం, చలిమంటలు ఆరేలా గుడి గంటలు మోగేలా, సుప్రభాతాలే వినవేలా, గోవలు వచ్చే వేళ నవ్వులు తెచ్చే వేళ, స్వాగతాలివి కోకనవేళ, పలకరింపే పులకరింపై పిలుపునిస్తే పరవశించడమే మనసుకి తెలిసిన భాష, మమతలు పంచే ఊరు ఏమిటి దానికి పేరు, పల్లెటూరేగా ఇంకెవరు, ప్రేమలు పుట్టిన ఊరు అనురాగానికి పేరు, కాదనే వారే లేరెవరు. తెల్లారి భోగి మంటతో మొదలుకొని బుట్ట బొమ్మల్లాగా తయారైపోయి చక్కగా రంగవల్లులతోటి ఇంటి ముందు వాకిల్ని అలంకరించేస్తాము. నేను, మా బుజ్జమ్మ, మా బుజ్జోడు కలిసి. ఇన్ఫాక్ట్ మా అమ్మ ముగ్గేస్తే అందులో రంగులు మేము చల్లుతున్నాం అనమాట. ఎవరేసారమ్మ ముగ్గు? అమ్మ ఇంకెవరేసారు? పాప కడేసిందా? సూపర్. మాంజా మాంజా అను ఏంటమ్మది? ఆ తర్వాత ఇదిగో తాత చేతిలో మాంజా లాక్కుని నేను కూడా నీకు సాయం చేస్తా తాత అంటూ తనకి హెల్ప్ చేస్తుంది. బుజ్జమ్మ అన్ని పనుల్లోనూ ఉంటుంది, పెద్ద సూపర్వైజర్ అనమాట. ఏం చేస్తున్నావు? తాతకి హెల్పా రేపటికి? ఈ లోపు హరిదాసులు వచ్చారు. ఆయన చూసి కాస్త బియ్యం అది ఇస్తుంటే చూసేసి మళ్ళీ వచ్చి అమ్మ వాళ్ళు వంట పని చేస్తుంటే నేను ఇక్కడ వీడియో కెమెరామెన్ అనమాట. అందరూ తల చెయ్యి వేసి వంటగదంతా అస్తవ్యస్తంగా ఉంది. చెప్పాలంటే పల్లెటూరులో ఎలా ఉండాలో అలా ఉంది. ఎవరిని పలకరించినా అమ్మో నన్ను తీకు, ఈ అవతారంలో నన్ను తీకు అని అంటా ఉన్నారు. బట్ పండగ పూట అందరూ తయారై ఉంటే ఇంకా వంట వార్పు చేసేది ఎవరంట? పండగ పూట వంట చేసే అమ్మ, అమ్మమ్మ, అత్త,
పిన్ని, పెద్దమ్మ వీళ్ళే కదా ఇంటికి అందం, ఆనందం ఇచ్చేది వాళ్ళ వంటతోటి, వాళ్ళ ఆతిథ్యంతోటి. అలా వంట చేస్తున్న అందగత్తెలందరిని కవర్ చేసుకొని వచ్చేలోపు ఇంటికి బోలెడంత మంది చుట్టాలొచ్చారు. ఎందుకంటే అది పల్లెటూరు కాబట్టి ఊరంతా చుట్టాలే. అది కాక ఇంటి పేరుతో ఉన్న ఇల్లు కనపడేసరికి ఇది మా ఇల్లు కదా అనుకుని వచ్చారంట. నిజంగా ఆ మాట విని ఎంత సంతోషంగా అనిపించిందో, ఊరంతా మనదేనా అన్నట్టు అనిపించింది. ములగాడ అనే ఇంటి పేరుతోటి ఆ ఊర్లో చాలా మంది ఉంటారు. సో, అలా ములగాడ వారిళ్ళని చూసి ఇది మనిల్లేనా అనుకుని వచ్చారంట చూడటానికి. వాళ్ళందరికీ ఇదిగో నేను ఈ ఐడియాతో ఇలా కట్టించాను. నా ఆలోచన ఇది అని చెప్పి మా నాన్నగారు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారనమాట. తన సంతోషాన్ని వాళ్ళందరితో కూడా షేర్ చేసుకుంటున్నారు. సో, ఇలా ఇల్లంతా పండగ పూట కొత్తింట్లో ఏ ఫర్నిచరు లేకుండా మా మాటలన్నీ రీసౌండ్ వచ్చేస్తూ సందడికి డబుల్ సందడిలా ఉందనమాట. చెప్పాలంటే భోగి రోజున కొంతమందే వచ్చారు. తర్వాత సంక్రాంతి రోజు ఇంకా అందరు రిలేటివ్స్ వచ్చారు. పోను వీడియోలో చూస్తారు మీరు. ఇంకా భోగి రోజు మేము వేసుకున్న అవుట్‌ఫిట్స్ విషయానికొస్తే నేను ఒక లెహెంగా ఓణి వేసుకున్నాను. మా బుజ్జమ్మకేమో తన అన్నప్రాసన అప్పుడు పట్టు లంగా జాకెట్ ఏసాననమాట. చిన్నప్పుడు బావుండింది. తర్వాత తిప్పాక ఎక్కువ విడ్త్ లేక సన్నగా అయిపోయినట్టుగా అనిపించిందనమాట. బట్ యూజ్ చేయాలి కదా! పట్టు లంగా మంచిగా కొని 2 సార్లు కూడా వాడట్లేదన్నట్టు అనిపిస్తుంది. సో, అందుకనే ఈసారి వేసేసాను. అలా భోగి రోజున పట్టు పరికిణీలో పుట్టబొమ్మలా ఇల్లంతా కలయి తిరిగేసింది. కాసేపటికి స్పెషల్ భోజనం కూడా రెడీ అయిపోతే బ్రహ్మాండంగా భోగి రోజు భోజనాన్ని ఆరగించేసి ఇంక బయటకొచ్చేసామనమాట. వెనక ఎన్విరాన్మెంట్ సందడి చూసి ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది గదా! నిజంగా నా చిన్నప్పటి నుంచి ఒక్కసారి కూడా చూడలేదు. లైవ్‌లో చూడాలి అని భలే కోరికగా ఉండేది. ఈసారి మాత్రం అది వాటికే స్పెషల్ అయిన ఒక ఊరికొచ్చి అది మిస్ అయిపోతే ఎలా? అదేనండి కోడి పందాలు. ఇక్కడ నేను ఈ వ్లాగ్‌లో చూపించలేకపోతున్నాను. ఎందుకంటే అది యూట్యూబ్ వయలేషన్ అవుతుంది కాబట్టి. నా కళ్ళతో నేను చూసిన ఆ మెమరీ ఉంది చూసారా? ఇప్పటికి నా కళ్ళకి కట్టినట్టు కనిపిస్తుంది. ఒక నాన్ వెజిటేరియన్ అయ్యుండి నాకు చెప్పే రైట్ అస్సలు లేదని తెలిసినా వాటిని కోసి వండుకొని తిన్నప్పుడు తెలీదు గానీ, అవి కొట్టుకు చస్తుంటే మాత్రం భలే బాధనిపించింది. నిజంగా ఇంకెప్పుడు చూసే ధైర్యం చేయలేను. చాలు వన్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ బాబోయ్! అనిపించింది నాకైతే. కానీ అక్కడ మాత్రం డబ్బులు ఏర్లై పారుతున్నాయి నిజంగా. ఇలా ఎడమ చేతిలోంచి ఎళ్తే అలా కుడి చేతిలోకొచ్చి వాలిపోతున్నాయి. నిజంగా అలా ఎగరేసుకుంటూ లెక్కబెట్టుకుంటూ వెళ్తుంటే ఒకతను ఒక ముసలాయన అంటున్నాడు, "అరే! జాయిగా లెక్కట్రా అట్లా నోట్లు గాలికి ఎగిరిపోయేటట్టున్నావు" అన్నారు. సినిమా హాల్‌లో బ్లాక్ టికెట్ వాళ్ళు సౌండ్ చేసినట్టు 5 10 5 అని వినపడతానే ఉంది నాకు. నిజంగా ఒక రకమైన ఒబ్సెషన్ ఏమో అనిపించింది నాకు ఆ కోళ్ల పందాలు ఆడతం చూసి. చిన్న పెద్ద తేడా లేకుండా పార్టిసిపేట్ చేస్తున్నారు అందరూ అక్కడ. అలా మొత్తానికి చిన్నప్పటి నుంచి ఓ తీరని కోరిక తీరినా, ఆ సంతోషం లేదు. అయి కొట్టుకు చస్తుంటే చూడడం. ఎనీవేస్ అక్కడి నుంచి అయితే మొత్తానికి బయటకొచ్చేసి, ఇంక సాయంత్రం చీకటి పడేలోపు భోగిపళ్ళు పోసేయాలంటారు కదా పిల్లలకి. సో, మా బుజ్జిదానికి సెకండ్ టైమ్ భోగిపళ్ళు పోస్తున్నాం అనమాట. మా అబ్బిబాబుకి 5 టైమ్స్ అయిపోయింది కాబట్టి వాడికి ఈసారి పోయలేదు. మా బుజ్జిదాన్ని మాత్రం కూర్చోబెట్టి, ఉన్న చుట్టాలందరం కలిసి ఇలా భోగిపళ్ళు పోసాము. పెద్దోళ్ళు ముందు మా తాతగారితోటి మొదలు పెట్టించి, తర్వాత మా అమ్మమ్మ పోసాక, ఇక మేము అందరూ వచ్చిన చుట్టాలందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అందరూ చక్కగా భోగిపళ్ళు పోసారు. మా బుజ్జమ్మ సైలెంట్‌గా పోయించుకుంది. ఏవి చేతికి దొరుకుతాయా? ఏవేవి నోట్లో పెట్టేసుకోవచ్చా? అని చూసుకుంటూ ఏం చేస్తున్నారు వీళ్ళని ఒక రకంగా అబ్జర్వ్ చేస్తూ చక్కగా ఎంజాయ్ చేసింది. సంతోషపడుతూ శతకోటి దేవతలు పలికెను దీవెనలు. అభిరామ చైత్రికల బంధమింక వర్ధిల్లును వెయ్యేళ్ళు. అందాల చిన్ని దేవత ఆలయమే చేసి మాయద అమృతమే మాకు పంచగా అంతానందమే కదా. అనురాగం కంటి చూపులై అభిమానం ఇంటి దీపమై బ్రతుకంతా నిండు పుణ్యమై ముడివేసే పూర్వ పుణ్యమై కలకాలం అందరి ప్రాణమై మమకారం పంచవే అమ్మవై. అమ్మో అక్కడ ఊడు అక్కడ ఊడు. అలా భోగి రోజు సందడంతా అయిపోయి అందరూ ఇళ్ళకెళ్ళిపోయాక ఇదిగో మేము క్లీనింగ్ సెక్షన్ మొదలెట్టామనమాట. అమ్మ అక్కడ నైట్ టైమ్ డిన్నర్ ఏర్పాట్లు చేస్తుంటే మా బుజ్జమ్మ ఇక్కడ క్లీనింగ్ సెక్షన్ అమ్మమ్మకి సాయం చేస్తుంది. ఎంత ముద్దుగా చీపురు పట్టుకొని ఊడుస్తుందో చూడండి. అని అడుగుతుంది మళ్ళీ ఏమన్నా చెప్తే. అలా మొత్తానికి ఆ రోజు భోగి రోజు కంప్లీట్ అయింది. ఇంకా మా స్లీపింగ్ అరేంజ్మెంట్స్‌కి వచ్చేస్తే ఇదిగో ఇలా పరుపులు అరేంజ్‌మెంట్ చేశారు. చక్కగా నేల మీద అన్ని లైన్‌గా పరుపులు పరిచేస్తే అక్కడ పడుకున్నాం అనమాట. భలే అనిపించింది కొత్త ఇంట్లో. ఏ ఫర్నిచర్ లేకపోయినా హాయిగా నిద్ర పట్టింది. బాగుందా ఇలాగ నీకు కింద పడుకోవడం బాగుందా అందరూ కలిసి? లేదు ఇంకా చేతికి ఎక్క బొచ్చుంటుంది వాళ్ళ అక్కడ బొచ్చుంటుందా?
అమ్ములు ఏది నీ బెడ్ ఏది? బొజ్జ బొజ్జ మరి ఎక్క బొజ్జుంది బొజ్జ ఆర్తి బొజ్జున్నావా? ఆర్తి గుడ్ నైట్. అమ్మ గుడ్ నైట్ చెప్పు. కట్ చేస్తే సంక్రాంతి మార్నింగ్ ఇది. పొద్దున్నే లేచి పిల్లలిద్దరిని తయారు చేసి నేను తయారై వచ్చేసరికి ఇదిగో పప్పలు రెడీ అయిపోతున్నాయి. హాఫ్ వేలో ఉన్నాయన్నమాట. ఇదిగో పప్పలు వండుతున్న మా అమ్మమ్మ ఫోటోలు వీడియోలో ఇదిగే బాబోయ్ దెయ్యంలో ఉన్నావు అని మొత్తుకుంటుంది. అందుకే తనని చూపించకుండా తను వండే పప్పలు మాత్రం చూపిస్తున్నాను అనమాట. ఆ రోజు స్పెషల్ ఏంటంటే పాల ముంజులు, ప్రసాదం బూర్లు, గారెలు, దోశలు, పులిహార విత్ నాన్ వెజ్ అనమాట. ఒక రేంజ్ లో ఎంజాయ్ చేసాము. ఇక నేను మా బుజ్జిది ఆ రోజు మ్యాచింగ్ వేసుకున్నాం అనమాట. ఆ చీర మా అమ్మ నా కోసం తీసుకుంది. నేను ఆ చీరకి కాంబినేషన్ గా అంటే మ్యాచింగ్ గా వచ్చేట్టు మా బుజ్జిదానికి నేను అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేశాను అనమాట. ఇలా ఫ్యాబ్రిక్ తీసుకుని అలా తనకి లెహంగా కుట్టించాను. దాని గురించి వివరాలు కూడా నేను అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ అనే ఒక షార్ట్ సిరీస్ చేస్తున్నాను. అందులో మీకు వివరాలు క్లియర్ గా ఇస్తాను. సో మా మ్యాచింగ్ అవుట్ఫిట్స్ రెడ్ అండ్ గ్రీన్ అవుట్ఫిట్స్ సూపర్ గా నచ్చాయి అందరికీ కూడా. ఇక అలా మళ్ళీ మేము తయారై వెళ్ళిపోయి చూసేటప్పటికి కూడా పాప మా అమ్మమ్మ బోర్లు వేస్తూనే ఉంది. పొద్దు నుంచి ఎంత టైం పట్టేసిందో నిజంగా. నేను కూడా కొంచెం సాయం చేసి అట్లీస్ట్ నేర్చుకుందాం కదా అని వెళ్ళి అది ఎలా చేస్తాం అమ్మమ్మ అని అడిగి తెలుసుకుని, బూర్లు వేయడం తెలుసు కానీ పాల ముంజులు అవి వేయటం తెలియదు. అవి చుట్టులాగా మొత్తం పిండిలో చుట్టి స్టఫింగ్ అది పెట్టి చేస్తారనమాట. సో అది నేర్చుకున్నాను నేను వెళ్ళి. ఒక 4 రోజులు ఉండవే మా ఇంటి దగ్గర అన్ని నేర్పెత్తాను నీకు అంటుంది అమ్మమ్మ. చిన్నప్పుడు పెళ్లి కాక ముందునేమో అమ్మ నాన్న నుండి వదలలేక భయం వలనో మొహమాటం వలనో అక్కడ ఉండలేదు. ఇప్పుడేమో ఉండాలనుకున్నా ఉండలేని పరిస్థితి, టైము లేదు, పిల్లల్ని వదిలి ఉండలేము. అది పరిస్థితి అని నవ్వుకుని ఆ కాసేపు వాళ్ళకి సాయం చేసి నేర్చుకున్నాను అనమాట నేను. ఆ తర్వాత చేసిన ప్రసాదాలు, పప్పలు అన్నీ కూడా మా ముత్తాత గారి ముందు పెట్టి దీపం వెలిగించి మా నాన్నగారు దండం పెట్టుకున్నారు. మా నాన్నగారు, నేను, మా బుజ్జిది అందరం కలిసి ఇలా దండం పెట్టుకున్నాం అనమాట. ఆయన మా ముత్తాత గారు అనమాట. అంటే మా నాన్నగారు వాళ్ళ తాతగారు ములగాడ సూర్యనారాయణ మూర్తి గారు. ఆయనే ఆ ఊరికి చాలా పెద్ద. ఆయన ఉన్నప్పుడే చాలా కార్యక్రమాలు, మంచి పనులు చేశారని మా నాన్నగారు చెప్తుంటే నేను విన్నాను. ఆ ఊరికి ఎంతో చేశారు, ఎంతో అభివృద్ధిని తీసుకొచ్చారని ఊరు వాళ్ళందరూ కూడా చెప్పుకుని గొప్పగా ఆయన గురించి చెప్తుంటే విన్నాను నేను అక్కడ ఉన్న 2 రోజుల్లో. సో అలా ఆయనకి ఒక పెద్ద నమస్కారం దండంతో ఆ సంక్రాంతిని ఆ రోజు మేము స్టార్ట్ చేసుకున్నాం. ఇక అలా కాసేపటికి చుట్టాల రాక కూడా మొదలైంది. మగాళ్ళందరూ పెద్ద మనుషుల్లా ఇలా హాల్లో కూర్చుని ముచ్చట్లు ఆడుకుంటూ ఉంటే ఆడవాళ్ళందరూ వంట పని పడుతున్నారు అనమాట. అమ్మమ్మకి తోడుగా ఎదురింటి పిన్ని గారు, పెద్దమ్మ, వదిన, ఆడపడుచు, పిన్ని ఇలా అందరూ కలిసి తలో చెయ్యి వేసి సంక్రాంతి స్పెషల్ వంటకాలతో ఇల్లంతా గుమగుమలాడిచ్చేస్తున్నారు. హాయ్ పిన్ని, బాగున్నావా? గొడ్డది అక్కడ నిద్రపోతుంది, పిల్లాడు అక్కడ ఉన్నాడు. అదిగో మా బుజ్జిది పొద్దు నుంచి అన్ని పనుల్ని సూపర్వైజ్ చేసి అలసిపోయి మార్నింగ్ న్యాప్ తీసుకుంటుంది. ఇక మా బుజ్జోడేమో నా చుట్టూ తిరుగుతుంటాడు అనమాట. అమ్మ కూచి కదా. సో ఇదిగో వాడి చేతికి ఫోన్ ఇచ్చి ఒరే నన్ను తీరా అంటే ఇదిగో ఇల్లంతా నన్ను చూపిస్తాడు అనమాట. యాక్చువల్లీ హోమ్ టూర్ చేయాలని అనుకున్నాను. బట్ తర్వాత ఆలోచన వచ్చింది హోమ్ టూర్ మా నాన్నగారు అయితే కరెక్ట్ గా చేస్తారు కదా అని. సో నెక్స్ట్ ఈ తర్వాత వచ్చే వీడియోస్ లో హోమ్ టూర్ కూడా ఉంటుంది. ములగాడ వారి ఇంటి ఎంటీ హోమ్ టూర్ అనమాట. ఇక్కడ నేను ఏ కాస్తో కూస్తో చూపిద్దామని ప్రయత్నం చేసినా మా బుజ్జోడి చేతిలో ఫోన్ నిలకడగా ఉండట్లేదు. రెండోది ఆ ఎన్విరాన్మెంట్ కూడా కరెక్ట్ గా లేదు. అంతా అస్తవ్యస్తంగా ఉంది ఆ రోజు పండగ కాబట్టి. సో మొత్తం ఖాళీ అయిన తర్వాత నీట్ గా చేస్తే పద్ధతిగా ఉంటుంది అనిపించి ఇంకా అక్కడికి ఆగిపోయాను అనమాట. సో ఇక్కడ ఆల్మోస్ట్ అందరూ వచ్చేసారు. వంట పని కూడా పూర్తయిపోవచ్చింది. సో భోజనాలకు కూర్చునే ముందు అందరూ కలిసి ఒకసారి మా ముత్తాత గారికి దండం పెట్టుకుని ఆ తర్వాత మా అమ్మ నాన్నగారు పండక్కి పుట్టింటికి వచ్చిన పెద్ద ఆడపడుచు మా అమ్మమ్మకి అలాగే తాతగారికి బట్టలు పెట్టి వచ్చిన అతిథులందరి దగ్గర మేమందరం బ్లెస్సింగ్స్ తీసుకున్నాం అనమాట. ఇంకా తర్వాత అందరం కలిసి ఇలా ఇంట్లోనే బంతి భోజనం చేసాం అనమాట. సంక్రాంతి పండగ భోజనం. నిజంగా పండగ అంటేనే అందరూ ఓ చోట కలవడం, అలా కలిసి వంటకాలు చేసుకోవడం, ఆ స్పెషల్ వంటకాలన్నీ మళ్ళీ అందరం కలిసి కూర్చుని కబుర్లు ఆడుకుంటూ ఎంజాయ్ చేయడం అల్టిమేట్ హ్యాపీనెస్ అనిపించింది. అలా అందరం సుష్టిగా భోజనం చేసిన తర్వాత ఇంకా చక్కగా కూర్చొని కబుర్లు ఆడుకుంటూ రిలాక్స్ అయిపోయి ఓ నాప్ తీసుకోవచ్చు అనుకుంటుండగా మా నాన్నగారు వచ్చి ఏంటి రిలాక్స్ అయ్యేది, పండగ పూట నో రిలాక్స్ ఓన్లీ ఎంజాయ్మెంట్ అని చెప్పి పదండి పతంగులు ఎగరేసుకుందాం అని స్టార్ట్ చేస్తారనమాట. ఏది కైట్ ఏది?
ఏమిటి పతంగుల ఇవన్నీ ఎగరేసి ఆడుకుని బోల్డేళ్ళు అయిపోయింది. ఇప్పుడు మాకేమవుతుందిలే అని తీరిగ్గా కూర్చున్న వాళ్ళు కూడా వచ్చి ఆడుకునేంత ఉత్సాహం తెప్పించారు మా నాన్నగారు ఎగరేస్తూ. తనకి ఎంత ఇష్టమో కైట్స్ ఎగరేయటం అంటే. నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కదా, మాకు ఇండిపెండెంట్ హౌస్ అనమాట. నేను థర్డ్ క్లాస్ లో ఉన్నప్పుడే కొనేసారు. మా డాబా మీద ఖచ్చితంగా సంక్రాంతి అంటే ఒక్క కైట్ అయినా ఎగరేస్తాం మేము. తనకు అంత ఇష్టము. అలా సొంత ఇంట్లో పక్కన ఇంత ప్లేస్ పెట్టుకుని కైట్స్ ఎగరేయకుండా ఎలాగా అని చెప్పి తను పొద్దున్నుంచే అసలు ఆ కైట్స్ ని తయారు చేసి తనే మొత్తం దారాలు అవి కట్టి ఆ మాంజాలు అన్ని హైదరాబాద్ నుంచి తీసుకొచ్చారు. ఆ కైట్స్ కూడా కట్టి ప్రిపేర్ చేసి ఎన్ని కైట్స్ మొత్తానికి ఇంట్లో ఉన్న చుట్టాలందరినీ లాక్కొచ్చి కైట్స్ ఎగరేసేలా చేశారు. మా నాన్నగారు ఉత్సాహం చూసి మొత్తం ఫ్యామిలీ అంతా వెళ్ళి ఎగరేసాం అనమాట. సూపర్ గా ఎంజాయ్ చేసాం. మిట్ట మధ్యాహ్నం ఫుల్ ఎండ, ఆయన ఎవరు పట్టించుకోలేదు. నేను కూడా కాసేపు ఎగరేసాను మా నాన్నగారి సపోర్ట్ తోటి. ఇక వచ్చిన వాళ్ళందరూ పెద్ద చిన్న అందరూ కూడా ఎప్పుడో మరుగున పడిపోయిన ఆనందాన్ని మళ్ళీ ఎక్స్పీరియన్స్ చేసేలా చేశారు సురేష్ గారు. భలే ఆనందంగా అనిపించిందని అందరూ సంతోషపడ్డారు. బాగుంది చూడు, ఇదిగో సూపర్ ఉంది. ఇదిగో మట్టి గుచ్చుకుంటది కాలు, చెప్పలే గుచ్చుకుంటే చైత్రికి ఎలా ఏడుస్తుందమ్మా? అలా సాయంత్రం వరకు అలుపు లేకుండా ఆడేసుకున్నాక ఇంకా బాయ్ బాయ్ చెప్పే టైం అన్నమాట. బాయ్ బాయ్ చెప్పు. ఈరోజు హీరో ఆడానమ్మా, నా పటం కూడా కోసాడు. అభి బాయ్ చెప్పవా? టు బి ఆనెస్ట్, మాతో పాటు అక్కడి నుంచి వెళ్ళిపోయే అందరికి మరి కాసేపు ఎంజాయ్ చేస్తే బాగుండు, ఇంకొంచెం సేపు అక్కడ ఉంటే బాగుండు అని అనిపించింది. అలాంటి ఒక ఆనందం నిండిన హెవీ హార్ట్ తోటి అందరికి వీడ్కోలు చెప్పాము. ఏం చేస్తున్నాం? పండగ అయిపోయాక పని చేసుకుంటున్నావమ్మా అచ్చిపుచ్చమ్మా? పండగ అయిపోయాక పని చేసుకుంటున్నావా అమ్మా? ఇల్లు క్లీన్ చేసేస్తున్నావే బంగారుకొండ? అలా అందరూ వెళ్ళిపోయిన తర్వాత మా బుజ్జోడు బుజ్జమ్మతో కాసేపు ఆడేసుకుని ఇంకా ఊరు చూద్దామని వెళ్ళాం అనమాట. అక్కడ అందరి ఇల్లు తెలిసినవే అని చెప్పాను కదా. సో మా ఇంటికి రండి అని అందరూ ఇన్వైట్ చేస్తారు. అలా కొంతమంది ఇంటికి అయితే వెళ్ళి కాసేపు కూర్చుని మాట్లాడి వెనక్కి ఇంటికి వచ్చేసరికి ఇంకా రాత్రి అయిపోయింది. సో సంక్రాంతి డే అంతా సంతోషంగా గడిచింది అనమాట. నెక్స్ట్ డే యాక్చువల్లీ కనుమ. మా అత్తగారి సైడ్ ఏమంటారంటే కనుమ రోజు బయలుదేరకూడదు అంటారు. బట్ ఇక్కడేమో కనుమ రోజే బయలుదేరాలి, ముక్కనుమ దాకా వెయిట్ చేయకూడదు అని అన్నారు. సో నెక్స్ట్ డే మార్నింగ్ ఇది కనుమ రోజు పొద్దున్నే బయలుదేరి ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లే ముందు ఇక్కడ మా ఫ్రెండ్స్ కమ్ రిలేటివ్స్ వాళ్ళ ఇల్లు ఒకటి మండువా ఇల్లు ఉంది. అంటే ఇంకా పూర్తిగా శిథిలం అయిపోకుండా కొంచెం ఉందన్నమాట చూడటానికి. సో అందుకని ఒకసారి వెళ్ళి చూద్దామని ఇదిగో వచ్చాం అనమాట. చూస్తున్నారు కదా మండువా ఇల్లు. పైనుంచి వెంటిలేషన్ ఉంటుంది, నీళ్లు ఎండ అన్ని వచ్చేటట్టు. చుట్టూ అందరి ఇల్లు ఉంటాయి అనమాట. సో ఇలా కనిపిస్తుంది మండువా ఇల్లు. మాకు కూడా అంటే మా నాన్నగారు ఎక్కడైతే కట్టించారో అది ఇంతకు ముందు మండువా ఇల్లు అనమాట. అది మొత్తం శిథిలం అయిపోతే అది ఆ ప్లేస్ లో ఇప్పుడు మళ్ళీ మీరు చూసిన మా ములగాడ వారి ఇల్లు కట్టారనమాట. ఇంకా అలా ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికి బాయ్ బాయ్ చెప్తూ బయలుదేరిపోయాము. బయలుదేరే ముందు నేను ఇంతకు ముందు చెప్పినట్టు మా నాన్నగారి చేత హోమ్ టూర్ చేయించాను, M2 హోమ్ టూర్. అది నెక్స్ట్ వీడియోలో వస్తుంది. సో స్టే ట్యూన్. మీ అందరికీ కూడా ఇలాంటి ఒక స్పెషల్ ఇంటి గురించి తెలుసుకోవడం ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుందని నేను అనుకుంటున్నాను. అలాగే మాకు కూడా ఒక మంచి క్యూట్ మెమరీగా ఉండిపోతుంది. అండ్ వీడియోని వీలైనంత త్వరగా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. సో స్టే ట్యూన్. అందరికి బాయ్ బాయ్. అమ్మ బాయ్ చెప్పు. నువ్వు చెప్పు. నువ్వు చెప్పు బాయ్. సరే బాయ్ చెప్పు. అయ్యా బాయ్ బాయ్. అభి బాయ్ చెప్పావా? అభి బాయ్ చెప్పు. అలా అక్కడ అందరికీ బాయ్ చెప్పేసి హుకుంపేటలో ఉన్న మా అమ్మమ్మ తాతగారు వాళ్ళ ఇంటికి వచ్చేసాం అనమాట. సో కనుమ రోజు హాఫ్ డే అంతా మాకు ఉంది కాబట్టి ఏదన్నా స్పెషల్ గా ఎంజాయ్ చేద్దాము ఆ ఈవినింగ్ అంతా అనుకుని ఒక మూవీకి అయితే వెళ్ళాం. డాకు మహారాజ్ మూవీ చూసేసి ఈవినింగ్ అందరు కలిసి ఇలా గుడికి వచ్చాం అనమాట. ఇది తెలిసిన వాళ్ళ గుడే. సో ఒకసారి ఆ గుడిలో స్వామిని కూడా దర్శనం చేసుకుందామని కాసేపు ఇలా గుడిలో టైం స్పెండ్ చేసి ఆ తర్వాత తెలిసిన వాళ్ళ స్వీట్ షాప్ కూడా వచ్చాం అనమాట. ఇంకా రాజమండ్రి వచ్చాక అక్కడి నుంచి స్పెషల్ స్వీట్స్ అన్ని తెచ్చుకోకపోతే ఎలా. సో అక్కడ నచ్చిన స్వీట్స్ అన్ని ఒకసారి
టేస్ట్ చేసి కావాల్సినవి ప్యాక్ చేయించుకుని తీసుకొచ్చుకున్నాం అనమాట. అప్పుడు సంక్రాంతి స్పెషల్ అని ఇంకా అసలు లేని వెరైటీ లేదనమాట. అన్ని చాలా ఫ్రెష్ గా చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. సాయిరామ్ ఫుడ్స్ అని మా మామయ్య వాళ్ళకి తెలిసిన వాళ్ళ షాప్ అనమాట. సో మీరు ఎవరన్నా కూడా రాజమండ్రిలో ఉంటే అక్కడ చాలా బాగుంటాయి అండ్ తక్కువ రేటుకి కూడా వస్తున్నాయి స్వీట్స్. సో రాజమండ్రిలో ఉండే వాళ్ళైతే ఖచ్చితంగా ఏ పండగ పబ్బం వచ్చినా ఏ చిన్న అవసరం వచ్చినా మీ ఆనందాన్ని అందరితో సాయిరామ్ ఫుడ్స్ నుంచి తీసుకొచ్చిన స్వీట్స్ తోటి పంచుకోండి. అలా కనుమ రోజు కూడా ముగించుకొని ముక్కనుమ నాడు తెల్లారుజామున బ్యాక్ టు హైదరాబాద్ జర్నీ స్టార్ట్ అయిపోయింది. చూడండి పైన కనిపించేది చంద్రుడా సూర్యుడా అర్థం కావట్లేదు కదా. అలా తెల్లారుజామున రాజమండ్రిలో బయలుదేరితే మా అమ్మాళ్ళ ఇంటికి చేరుకునేసరికి లంచ్ టైం అయిపోయింది. అక్కడ భోజనం చేసి కాసేపు రెస్ట్ తీసుకుని ఇంకా మా ఇంటికి స్టార్ట్ అయిపోయాం. సో దాట్ వాజ్ అవర్ సంక్రాంతి సెలబ్రేషన్ వ్లాగ్. బాయ్ బాయ్. సో మా ఇంటి సంక్రాంతి సందడిని చూడటం మీ అందరికీ ఆనందాన్ని ఇచ్చింది అనుకుంటున్నాను. మీ ఆనందాన్ని మా బుజ్జోళ్ళని బ్లెస్ చేస్తూ మీ కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరైతే ఈ రోజుకి సెలవండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. అందరూ బాగుండాలి, అందరిలో మేము ఉండాలి.